నమస్తే. హామీలు హేతుబద్ధంగా ఉండాలి. ఎవరు చెప్పారు ఇది? తెలంగాణ ఎలక్షన్ కమిషన్. ఎందుకు చెప్పింది? రాష్ట్ర బడ్జెట్ ఏంటి? మనం ఇస్తున్న హామీలన్నీ లెక్కెడితే వచ్చే బడ్జెట్ ఏంటి? ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఇన్ఫ్యాక్ట్ ఈ చర్చ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతోంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ సరే ఎందుకు మాట్లాడిందో, ఏ కాంటెక్స్లో మాట్లాడిందో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాట్లాడిందో. బట్ సర్టన్లీ ఏంటంటే ఇంకోసారి ఈ డిబేట్ జరగాలి. ఒక సెన్సిబుల్ అవుట్కమ్ రావటం కోసం అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట చర్చను కికాఫ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ తెలంగాణ చేసింది. ఈ అంశం మీద అసలు ఎలా వెళ్తే బాగుంటుంది, రిఫార్మ్స్ ఏ రీతిలో ఉండాలి విశ్లేషించడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. నాకైతే ఒక సెన్సిబుల్ సెషన్ లాగా అనిపించిందండి. ఇది నా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే సార్, ఒక కంటి తుడుపు చర్యలాగా ఊరకు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ వాళ్ళు చేయగలిగిన పనిని కేవలం ఆచరణలో పెట్టకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర, ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ముందు ఎన్నికల్లో గెలిస్తే చాలు అధికారంలోకి వస్తాము అలిమిగాని హామీలను ఇచ్చేసి ప్రజలను ప్రలోభపెట్టి అధికారంలోకి వస్తున్నారు. ఆ హామీలను వాళ్ళు నెరవేరుస్తున్నారా? ఆ మేనిఫెస్టోకి విశ్వసనీయత అనేది ఉందా అంటే ఎందుకు అది చెక్ చేసుకోలేకపోతున్నాం మనం? ఇది కేవలం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో ప్రాబ్లం కాదు సార్. దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా అధికారంలో రావడం కోసం వాళ్ళు అలిమిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారని తెలుసు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటే వాళ్ళకి ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ ఏంటి, రాష్ట్ర రెవెన్యూ లోటు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ప్రజెంట్ బడ్జెట్లో ఉన్న పథకాలు కానివ్వండి, కంటిన్యూటీ ఎలా ఉంది, మనం ఇచ్చే మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, అది అసెస్ చేసుకోలేని వ్యక్తి రేపు పరిపాలన ఏం చేయగలరు సార్? చేయలేడు కదా. సో ఎవరైతే ఇప్పుడు ఈ విధంగా హామీలు ఇస్తున్నారో, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారో, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రజలను మోసం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి చంద్రబాబు గారిని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. 3 సార్లు సీఎం, ఏది మొన్న ఎలక్షన్ల కంటే ముందు. సో అతనికి రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన పూర్తిగా ఉంది. హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎకానమిస్ట్. మోరోవర్ 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని ఒక ఆరోపణ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అంటే అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్న తర్వాత కూడా మీరు ఈ రకమైన మేనిఫెస్టోని ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి? అంటే అది నిజమైతే, ఆ 14 లక్షల కోట్లు నిజమైతే అప్పుడు మీకు అప్పులు ముట్టవు, రెవెన్యూ లోటు, ఇన్ని బాధలు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలో వాళ్ళకున్న బకాయిలే ఇంతవరకు తీర్చలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఎంప్లాయీస్ అంటే పని చేస్తున్న వాళ్ళకి సార్ ఉచితాలు ఇచ్చే తీసేయండి, ఫ్రీబీస్, అసలు పని చేసే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు? ఒక ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రస్తావిస్తా. నిరుద్యోగ భృతి ఏమన్నారు? 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన అన్నారు. అంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని వాళ్ళు చెప్పినట్టే కదా. వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు నెలకి. అంటే ఎంత? 20 లక్షలు ఇంటూ 3,000 అంటే దగ్గర 600 కోట్లు నెలకి. ఎంత బడ్జెట్ సార్? అంత బడ్జెట్ ఇవ్వగలిగే పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా? ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు లేడీస్ అందరికి కూడా నెలకు 1,500 ఇస్తా అన్నారు. నెలకు 1,500 అలా ఇవ్వాలంటే ఎంత అవుతుంది? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. అసలు చూడండి లెక్క ఎంత? మనకి 4,10,00,000 రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. రైటే, కానీ దానికి షరతులు వర్తిస్తాయి కదా. చెప్తానండి. అసలు ఎంత దారుణం చెప్తానండి. 4,10,00,000 రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. పోలైన ఓట్లు దగ్గర 3,30,00,000 వరకు ఉంటున్నాయి. ఉన్నప్పుడు దాంట్లో 50% కాదు, 2,10,00,000 వరకు దగ్గర ఆడవారి ఓట్లే ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసు అందరికి. అవును. మీరు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పథకం అంటే ఓటర్స్తో కంపేర్ చేసుకోవచ్చు. ఓటు హక్కు వచ్చిన తర్వాతనే కదా, ఓటర్స్తోనే కంపేర్ చేసుకోవచ్చు. మీరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, వికలాంగ పెన్షన్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక 64 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే దాంట్లో ఒక 45 లక్షల మంది అర్హులు కాదు అనుకున్నా కూడా, అంటే అక్కడ పథకం తీసుకుంటున్నారనుకున్నా కూడా 1,500,000 మంది మహిళలు ఉన్నట్టే కదా. 1,500,000 మంది మహిళలకి నెలకు 1,500 ఇస్తే ఎంత అవుతుందో తెలుసా? 2,200 కోట్లు పర్ మంత్ సార్. వాళ్ళ బడ్జెట్ ఎంత అలాట్ చేసే ప్లాన్లో ఉన్నారు అంటే, స్టేట్ బడ్జెట్ సంవత్సరానికి 3,500 కోట్లు శాంక్షన్ చేసే పరిస్థితి ఉంది. అసలు అంటే ఎన్ని షరతులు పెడతారు, ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి ఇవ్వరు, ఇది ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పరు మీరు? సో అదే కాదు, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పారు.
ఇస్తా అని చెప్పి ఇప్పుడేమంటారు, ఇవన్నీ ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే మేనిఫెస్టో ఇస్తున్నారా? అదే న్యూ వెరీ వెల్ అండి. అలా తెలుసు. అంటే నేను ఒక టీడీపీ చంద్రబాబు గారిని కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ రిపీటెడ్గా చేస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు మొదటిసారి సీఎం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకేమీ స్టేట్ పరిస్థితి తెలియని పరిస్థితి అయితే కాదు, ఆర్థిక పరిస్థితి. ఇలా దేశంలో ఎక్కడ తీసుకున్నా కూడా హలిమిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర రెవెన్యూ లోటు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, మీరు ఇచ్చే మేనిఫెస్టోలో రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలము అని బడ్జెట్తో సహా వేసి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్రూవల్ తీసుకున్న తర్వాతే మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అనే కండిషన్ ఎందుకు పెట్టలేరు? ఓ చట్టబద్ధంగా దాన్ని చేయొచ్చు కదా. చేసే అవకాశం ఉండి చేయకపోగా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇన్నేళ్ల తర్వాత హేతుబద్ధమైన హామీలు మాత్రమే ఉండి అని చెప్పేసి కంటి తుడుపు చర్యలాగా చేసే బదులు మీకు చేసే అవకాశం ఉంది కదా. ఏ పార్టీ అయినా ఒక పొలిటికల్ పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఆ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అంటే ఆ మేనిఫెస్టోకి రాష్ట్ర ప్రజెంట్ ఆర్థిక లోటు ఎంత, ఆదాయం ఎంత, దీనికి తగ్గట్టుగా మా బడ్జెట్ ఇది, మాకున్న బడ్జెట్లో. పైగా మేనిఫెస్టో కమిటీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఏ పార్టీకైనా ఉంటారు సార్. అంటే రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే మేము మేనిఫెస్టో ఇస్తున్నాము, నా బడ్జెట్తో సహా ఇవ్వండి ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ చూసి వీళ్ళు ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. 100కి 100% అవసరం లేదు సార్, 70% అచీవ్ చేయగలిగినా కూడా ఒక థ్రెషోల్డ్ పెట్టుకోండి మీరు, అంతే పెట్టుకొని 70% అచీవ్ చేయగలరు, వీళ్ళని అలో చేద్దాము అని వాళ్ళు అప్రూవల్ తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ వచ్చిన మేనిఫెస్టోలు మాత్రమే మార్కెట్లోకి పబ్లిష్ అవ్వాలి. అంతకు మించి ఒక హామీ కూడా ఎక్స్ట్రా చెప్పడానికి లేదు. ఒకవేళ ఎక్స్ట్రా హామీ చెప్పాల్సి వస్తే హామీని మళ్ళీ తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవాలి. ఈ విధమైన సిస్టమ్ పెట్టచ్చు కదా. పెడితే ఇలా ప్రజలైతే మోసపోరు కదా. అంటే హామీలేమో ఇచ్చేస్తారు, తర్వాత ఇంప్లిమెంట్ చేయరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పదే రాష్ట్ర బడ్జెట్ ఇది, రాష్ట్రానికి ఇప్పటికే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేరు అని చెప్పారు. ఇప్పుడు కాదు సార్, 2014 ఎలక్షన్లో కూడా రైతు రుణమాఫీ చేయలేము ఆయన మొహమాట కూడా చెప్పేశారు. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులు ఎలా ఉంటే చేయలేమని చెప్పారు. సరే చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు చేయగలిగారా? చేయలేదు కదా. పూర్తి స్థాయిలో అంటే ఏదైతే చెప్పారో అది పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. సేమ్ మళ్ళీ మొన్న కూడా ఇవన్నీ ఇవ్వలేరు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళే, ఇవన్నీ ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మీరు ఆడబిడ్డ నిధి పథకం అన్నారు కదా, 18 నుంచి 60 ఏళ్ళు అని ఒక ఇది పెట్టారు. మళ్ళీ దానికి కూడా కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండకూడదు, లేకపోతే నెలసరి ఆదాయం, కుటుంబ ఆదాయం ఎంత ఉండకూడదు, ఇవన్నీ కండిషన్స్ వచ్చేస్తాయి. రేషన్ కార్డ్స్ వస్తాయి. ఈ కండిషన్స్ కూడా ముందే మెన్షన్ చేయాలి సార్. ఇప్పుడు ఫస్ట్ టైము మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకే నేను చేసేస్తారు. ఇప్పుడు ఈ రోజున ఆటో డ్రైవర్లో తీసుకోండి సార్ ఎగ్జాంపుల్. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చి వాళ్ళకి చాలా క్లియర్గా ఏం చెప్పారు అంటే, మీరు ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు ఇలాంటివన్నీ చేయించుకోండి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇలాంటివి కంపల్సరీ చేయించుకోండి అంటే, ఈ 10,000 ఇచ్చిన తర్వాత మొదటి వారం రోజులు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేవాళ్ళు పోలీసులు కూడా, ట్రాఫిక్ వార్డు. సో ప్రతి ఒక్కళ్ళు చేతిలో డబ్బులు పడగానే ఈ సర్టిఫికేట్లు చేయించుకునేవాళ్ళు. అది పర్పస్ఫుల్గా ఉపయోగపడింది. కాకపోతే ఏం చేశారు అప్పట్లో, దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గించారు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గిలేదు, మీకు 10,000 ఇచ్చి మీ దగ్గర నుంచి 30,000 వసూలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే, అసలు 15,000 వీళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అసలు వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఉంటే అవి చేసుకోగలరు. ప్రస్తుతం ఈ 3 చేపించుకున్న వాళ్ళకే పథకం ఇస్తాము అంటే చాలామంది ఫిల్టర్ అయిపోయారు కదా. అర్హులందరికీ అసలు ఆ పర్పస్ ఆఫ్ మనీ ఏదైతే ఇస్తున్నారో అసలు అవన్నీ చేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాము అన్న తర్వాత చాలామంది అది చేసుకోలేపారు. పైపచ్చి ఏంటి, దేశంలోనే ఇప్పుడు పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజున ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించలేదు అన్నారు. ఎన్డీఏ ఎక్కడైతే అధికారంలో ఉందో ప్రతి రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించింది. మరి ఎన్డీఏలో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిన, పొరుగునున్న కర్ణాటకలో తక్కువే ఉందండి, తక్కువే ఉంది. కానీ ఇక్కడైతే తగ్గలేదు కదా. పైపెచ్చు మహిళలకు ఉచిత బస్సు పెట్టారు. సో ఏదైతే మహిళలు షేర్ ఆటోలో, నార్మల్ ఆటోలో ఎక్కేవాళ్ళు ఉంటారు కదా, ఒక పక్క ఇన్కమ్ తగ్గింది ఆటో వాళ్ళకి, రెండో పక్క ఇన్కమ్ లేకపోగా మీరు ఇవన్నీ చేసుకుంటే కానీ మీరు పథక లబ్ధిదారులుగా కన్సిడర్ చేయము అంటే, ఈ చేసుకోవడానికి డబ్బులు లేవు, డైలీ ఇన్కమ్ ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు.
కానీ పథకం అనౌన్స్ చేసేటప్పుడు అందరికీ 15,000, ఆటో డ్రైవర్లు అందరికీ 15,000 అని అనౌన్స్ చేస్తున్నారు. ఆ రోజు చెప్పారు ఈ కండిషన్స్ చెప్పరు. నేను ఈ విషయంలో నేను చంద్రబాబు గారినే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇటు బీజేపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు ఇవ్వబోయే హామీలు చాలా క్లియర్ కట్గా చెప్పి ఆ హామీలు కూడా అయ్యే ఖర్చు బడ్జెట్ ఇది మేనిఫెస్టోని ఈ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి వాళ్ళ అప్రూవల్ తీసుకున్న తర్వాతే ప్రజలకి ముందు అంటే ప్రజల ముందుకు తీసుకొచ్చే ఒక టైపు న్యూ చట్టం తీసుకురాగలిగితే తప్పితే ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంటే మరి రేపు శీతాకాల సమావేశాల్లో దీని మీద చర్చ జరిగితే బాగానే ఉంటుంది రెండు వైపులా. నేను అనేది కేవలం అదేదో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ సజెస్ట్ చేసింది కాబట్టి అక్కడే అని కాదు, దేశంలో జరగాలి సార్. నేషనల్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలి దీన్ని. అవునండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేయాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేయాలంటే ఇట్లా మేము చేయబోతున్నాం పార్లమెంట్లో మీరు ఎన్డీఏ వాళ్ళు పెడితే మరి ఇండి కూటమి కూడా వస్తుందేమో, సపోర్ట్ వస్తుందేమో చూడాలి. ఇక్కడ సపోర్ట్ వచ్చినా రాకపోయినా సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకునే డెసిషన్స్ కానీ లేదు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ఏమన్నా మన పొలిటికల్ పార్టీల యొక్క డెసిషన్ మీద మారుతున్నాయా? మారవట్లేదు కదా. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తే అవి యాక్సెప్టబుల్గా ఉంటే ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసేది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ, దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్ కదా. ఇప్పుడు అది పార్లమెంట్లో డిస్కషన్ అయ్యి రెండు పార్టీలు యాక్సెప్ట్ చేస్తే చేయాలని ఏం లేదు సార్. ఎలక్షన్ కమిషన్ కెన్ ఎన్ఫోర్స్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. అది చేయగలిగిన అవకాశం ఉండి చేయకపోవడం తప్పు అంటున్నాను నేను. ఇట్స్ వెరీ ట్రూ, కరెక్టే. సో దీని మీద అంటే తెలంగాణ కిక్ ఆఫ్ చేసింది కాబట్టి అక్రాస్ ద కంట్రీ దీని మీద చర్చ జరగాలి. లెట్ us హోప్ అంటే రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద ఎవరో ఒకళ్ళు కనీసం డిస్కషన్ ఇనిషియేట్ చేస్తే పార్లమెంట్లో బాగుంటుంది, జరగాలి. ఈ లోపల అంటే దీంట్లో జరుగుతున్న ఇంటలెక్చువల్ ఫోరమ్స్ కూడా దీని మీద మాట్లాడాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఇండియా కూటమి, కొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహాలో ఇండియా కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కర్ణాటక, తెలంగాణ మనకి పక్కనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమి. సో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లరు, ఎందుకంటే వాళ్లే తప్పు చేసి ఉంటారు. సో అందరూ పిల్లులు అయినప్పుడు ఎవరి మెడలో ఎవరి గంట కట్టారు. సో దీన్ని ఎలక్షన్ కమిషనే ఒక అడుగు ముందుకేసి, అది స్వతంత్ర బాడీయే కాబట్టి స్వతంత్ర సంస్థే కదా సార్, వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు సహాయంతోనూ రాష్ట్రపతి గారి అనుమతులతోనూ కొత్త చట్టం తీసుకురాగలిగితేనే దీనికో సొల్యూషన్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చేసిన సూచన స్వాగతించదగిందే, బట్ ఇట్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ అన్ ఐ వాష్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఇంద్రనీల్ గారి అభిప్రాయం. కంటి తుడుపు వ్యవహారంగా మిగిలిపోకూడదు. దీన్ని క్యూగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్స్ కూడా అంటే అత్యాశ అవుతుందేమో, బట్ ఎలక్షన్ కమిషన్స్ కూడా ఒక అడుగు ముందుకేసి ఈ ప్రతిపాదనని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ముందర పెడితే వాళ్ళు కూడా కొంత సెన్సిటైజ్ అయ్యి నో ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్ కాబట్టి, పైగా ఈ మధ్యకాలంలో బోళ్ళని మొట్టికాయలు అటు ప్రజాస్వామిక వాదుల నుంచి, సంస్థల నుంచి, కోర్టుల నుంచి తింటున్నాం కాబట్టి ఇకనైనా మనల్ని మనం సరిచేసుకుందాం అనే ఒక ఆలోచన, సవ్యమైన ఆలోచన సిఎస్సికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కలుగుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.